ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం భూమి మీద 86% చెట్లు, 5% చూసినట్లయితే ఫిష్ నుంచి, దాని తర్వాత మనకి ఫంగస్ నుంచి ఫిష్, యానిమల్స్ అందరూ 5% ఉన్నాయి. అలాగే మనిషి 0.01% ఉన్నాడు మన భూమి మీద లైఫ్. ఇతర జంతువులు అనాదిగా అలాగే ఉన్నాయి. కానీ ఆదిమ మానవుడు తన టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం అంటే తన ఆలోచనని, పనిని జంతువులకి భిన్నంగా సాంకేతికను డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా గమనించినట్లయితే దీన్ని టెక్నాలజికల్ డెవలప్మెంట్, టూల్స్ ఉపయోగించడం. ఏ రోజైతే మనిషి పనిముట్లను ఉపయోగించడం మొదలుపెట్టాడో టెక్నాలజీ పెరిగిపోయింది. అందుకని ఇవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కనుక గమనిస్తే, అంటే మనిషి ఆలోచనా శక్తి దాన్ని ఫిజికల్ రూపంలో ఫిజికల్ అవసరాలకి టూల్స్ రూపొందించుకున్నాడు. ఉదాహరణకి ఒక రాయి, ఆ రాయి తర్వాత సుత్తి కింద మారిపోయింది. ఒక కర్రతో పాటు దాన్ని ఒక ప్లవ్ దీని కింద తయారు చేశాడు. పలుగు, పార, నాగలి, కొర్రె. అలాగే జంతువుని కర్రతో కొట్టి వేలాడుతుండేవాడు. తర్వాత బాణం. ఎప్పుడైతే యారో తయారు చేశాడో ఒక హ్యామర్, ఒక సికిల్, ఒక ప్లవ్, దాని తర్వాత పలుగు, ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ చేయడం మొదలుపెట్టాడో ఫిజికల్ అడ్వాంటేజ్ వచ్చింది, మెకానికల్ అడ్వాంటేజ్ పెరిగింది. తన శక్తి సామర్థ్యాల్ని 10 పెంచుకోగలిగాడు ఒక పలుగు పారతోటి. దాని తర్వాత అందుకని టెక్నాలజీ అభివృద్ధి చెందడం అన్నది మనకి ఎలా వచ్చిందంటే, ఒక పుల్లి తయారు చేసుకున్నాడు. తీసుకుని తర్వాత యానిమల్స్ను ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఒక బండి, ఇప్పుడు నాగలు ఉంది, కర్రతో లాగితే ఒక గుర్రాలకు, మన దేశంలో అయితే ఎద్దులు ఉపయోగిస్తున్నాం మనం. యానిమల్స్ను ఉపయోగించిన ప్లౌలు. తర్వాత దాన్ని ఏం చేసాం మనం, మెకానికల్ అడ్వాంటేజ్ తీసుకుని వ్యవసాయాన్ని 100 రెట్లు పెంచేసాం. అందుకని మెకనైజేషన్ వచ్చింది, మిషన్. అందుకని మనం చూసినట్లయితే టూల్ని, మిషన్ని ఉపయోగించటం అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక జంతువుల నుంచి ట్రాక్టర్ తయారు చేశాం పొలం దున్నడానికి. ముందేమో మనుషులు పట్టుకు లాగేవారు ఒక ప్లవ్ని, దాన్ని యానిమల్స్ ఉపయోగించాం. యానిమల్స్ నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చాం. అలాగే పలుగు, పార ఉపయోగించాం, దాన్ని తీసేసి ఇప్పుడు ఎస్కవేటర్ తీసుకొచ్చాం మనం. ఎస్కవేటర్ తీసుకొచ్చి ఇప్పుడు ఆటోమేషన్, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. దాని తర్వాత ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. టెక్నాలజీ ఆ రకంగా అభివృద్ధి చెందిపోయిందన్నమాట. అంటే ఎప్పుడైతే మనిషి ఒక రాయి, అలాగే ఒక రెంచ్, దాని తర్వాత ఒక సుత్తి, ఒక యారో ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం మనం. వాటికి తోడుగా కాలానుగుణంగా గత 400 సంవత్సరాల నుంచే యాంత్రిక యుగం ప్రారంభమైంది. ఆవిరి యంత్రం కనుక్కోవడం, విండ్ మిల్ నుంచి మనం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందాం. విద్యుత్ శక్తి తయారు చేసే మోటార్లు తయారు చేయడం, ఇవన్నీ పెట్టాం. విద్యుత్తును ఉత్పత్తి చేయడం. ఇదివరకు విండ్ మిల్లునే వాళ్ళు ఏం చేసేవారు, ఈ దంచడానికి వాటికి ఉపయోగించేవారు విండ్ మిల్ ద్వారా. అలాగే జలచక్రం, హైడ్రాలిక్ పవర్, దాన్ని కూడా ఉపయోగించి మిషన్ తయారు చేశాడు. చేత్తో చేసిన ఇదివరకు రోకల్లో ధాన్యం అవి దంచుకునే బదులు మిల్లు తయారు చేశాడు. మిల్లు చేసి దాన్ని 100 folds, 10s and 100,000 times దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాం. ఇదివరకు లాగే బండి ఉండేది. లాగే బండికి యానిమల్ కట్టాం. యానిమల్ నుంచి ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేసి
ఇంజిన్ పెట్టి బండిని కార్లు, బస్సులు, విమానాలు, ట్రాన్స్పోర్ట్ అలా చేశాం. ఎన్నో రెట్లు తన యొక్క పనిని, ఫిజికల్ ఎబిలిటీని పెంచడం, మెయిన్గా ఫుడ్. ఆది మానవులు కూడా ఇదివరకు వ్యవసాయమే మొదలుపెట్టారు. ఎందుకని? ఇదివరకు అడవుల్లో ఏరుకునేవాళ్ళు పండ్లు ఇవన్నీ. వాటి సీజనల్లో కూడా మార్పు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ పళ్ళుని అలాగే జంతువుల్ని వేటాడుకునేవాళ్ళు. ఆ వేటాడుకోవడానికి యారోలు ఉపయోగించేవాడు. యారో ప్రిమిటివ్. కానీ తర్వాత తుపాకీ తయారు చేశారు. దాంతో ఏం చేసాం? పెంచుకోవడం మొదలుపెట్టాడు. అందుకని ఇప్పుడు హ్యాచరీస్ వచ్చేసినాయి చికెన్కి. దాని తర్వాత యానిమల్ ఫార్మ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ రకాల బీఫ్ ప్రొడక్షన్ అన్నీ పెంచుతున్నారు కదా. ఆహారం, మనిషి యొక్క ఆహారం 10s and 1000s రెట్లు పెంచుకుంటూ వచ్చాడు. అంటే మిషన్స్, టూల్ అదే, కానీ టూల్ని మిషన్ ద్వారా ఇంప్రూవ్ చేశాం. ఇప్పుడు మోడర్న్ అలాగే మైక్రోస్కోప్ కనిపెట్టబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ చూడడం, వాటి యొక్క ఉపయోగము, వాటిల్ని చేయడం, డిసీజ్ కంట్రోల్ చేయడం. డిసీజ్ ఎలా వస్తుంది? ఇప్పుడు చెట్లకి వాటికి పురుగులై పడుతుంటాయి. దాన్ని ఎలా నాశనం చేయాలి? మైక్రోస్కోప్ చూడండి. అందుకని మైక్రోస్కోప్ ఇవన్నీ టూల్స్ అన్నమాట. రకరకాలుగా ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్నీ ఉపయోగిస్తున్నాం. ఒక రెంచి, దాని తర్వాత ఒక ప్లౌ, దాంతో ఒక పెన్ను, దాని తర్వాత నైఫ్ కూడా చూడండి. కొడవలు అవ్వచ్చు, నైఫ్ అయినా ఉపయోగించవచ్చు. రకరకాలు గ్లోవ్స్, చేతికి గ్లోవ్స్ వేసుకొని చేస్తున్నాడు. గ్లోవ్స్ కూడా ఒక టూలే. దాని తర్వాత మనం ఆప్టికల్ మైక్రోస్కోప్, మైన్యూట్ థింగ్స్ చూడడానికి. వాటితో ఎలాగా ఏదైనా రిపేర్ చేయాలంటే, ఇప్పుడు ఓ సెల్ ఫోన్ రిపేర్ చేయాలంటే మైక్రోస్కోప్లో చూస్తారు. చూసి దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఆ రకంగా అలా మనం చూసినప్పుడు చాలా వరకు టూల్స్. అందుకని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాం. కన్వేయర్ బెల్ట్లు తీసుకొచ్చాం. దాని తర్వాత మనిషి యొక్క ప్రభావం లేకపోయినా అది చేసేదే మనకి ఆటోమేషన్. అందుకని మనిషి ఆలోచన అంత పెరిగిపోతూ ఉందన్నమాట. అందుకని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటి అంటే మనం ఇంకా అభివృద్ధి చెందడానికి మన ఆలోచన శక్తిని, ఫిజికల్ ఎబిలిటీస్ని మనం పెంచుకోవడం అన్నమాట. మన శక్తిని 1000 times పెంచుకోవడం, 1,000,000 times మన శక్తిని మనం పెంచడం. ఒక క్రేన్ ఉంది. ఇప్పుడు బరువును ఎత్తాలంటే మామూలుగా చేసేవాళ్ళం. ఇప్పుడు క్రేన్ ద్వారా ఎత్తి పెట్టేస్తున్నాం. దానికి అలా తీసి ప్రిసైజ్గా పెట్టాలంటే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దాన్ని మనం బటన్ తీసుకొని స్పెసిఫిక్గా అందులో మనకి పెట్టేస్తాం. అని ఈ రకంగా ఆలోచించినప్పుడు ప్రధానంగా 3 రకాల భాగాలు ఏమిటి? అది టూల్, మిషన్ అండ్ ఆటోమేషన్. అనాదిగా ఆదిమ మానవుడు ఏవైతే టూలు, మిషన్ ఆ మిషన్కి బహుశా ఇంజిన్ ఉండకపోవచ్చు. తర్వాత మనం ట్రాక్టర్లు తీసుకొచ్చాం, ఎక్స్కవేటర్లు తీసుకొచ్చాం, బుల్డోజర్లు తీసుకొచ్చాం, క్రెయిన్లు తీసుకొచ్చాం. అవి ఆటోమేటిక్గా పనిచేయడానికి తీసుకొచ్చాం. కంప్యూటర్లు, ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసిన ప్రోగ్రామింగ్ అల్గరిథమ్స్ అంతా కూడా మనం చాలా వరకు డెవలప్ చేసాం. అందుచేత ఇవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ చూస్తే పాత, కొత్త, ఫ్యూచరు అన్నీ కలిపి జరుగుతున్నాయి. అవే పనులు. పొలంలో వ్యవసాయం చేయాలని అంటే పూర్వం చేత్తో చేసేవాళ్ళు, ఇప్పుడు మిషన్స్ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా మనం ఆటోమేటిక్గా మనం ఆర్టిఫిషియల్గా డెవలప్ చేస్తున్నాం మనం. అందుకని ఈ రకంగా టెక్నాలజీ ఇవాల్వ్ అయింది. దాని ద్వారా మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. దీంతోపాటు మనిషి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. దాని తర్వాత తన యొక్క ఫ్యూచర్ని, తనతో పాటు ఎన్వైర్న్మెంట్ని కూడా చూడాలి.
అందుకని యానిమల్స్, దాంతో పర్యావరణము, ఇవన్నీ కూడా మోడర్న్ ఆటోమేషన్ డెవలప్మెంట్లో కావలసిన ఆలోచన శక్తిని పెంపొందించుకునే విధానం చాలా అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.